నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్ న్యూస్. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ఎస్ఎస్ అనే అంతరిక్ష అభివృద్ధికి ఎస్ఆర్ నగర్ విద్యార్థుల ఎంపిక. పేటలో అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపిన స్పెషల్ ఆఫీసర్ ఈవో వెంకట్రాములు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం. అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ బరిలో బీసీ సమాజ్ పోటీలో ఉంటుందని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులుగా రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తాము ఎన్నో రోజులుగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా గర్జనల పేరుతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు వినతి పత్రాలతో పాటు బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకే కేటాయించడంతో 65% ఓటు బ్యాంకు ఉన్న బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 65% అత్యధిక జనాభా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎంపీ బరిలో బీసీ సమాజ్ ఉంటుందన్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూ పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తూ ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఈ మధ్యన చాలా జరిగాయని తెలిపారు. ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి బీసీ సమాజానికి లేదని, భారతీయ జనతా పార్టీలో చాలా మంది బీసీ నాయకులు ఇప్పటికే తమ పదవులకు సైతం రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలన్నీ మనం నిశ్చితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి మనం ఓట్లు మనమే వేసుకుందాం, మన బలగం చూపెడదామన్నారు. ఇక మన బీసీ ఓట్లు మనకే అనే నినాదంతో ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సమావేశాలతో ముందుకెళ్లి బీసీల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరం ఒకే తాటిపైకి వచ్చి ఈసారి బీసీని పార్లమెంటుకు పంపే విధంగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాన్రా సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ధనరాజ్, నీలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుషోత్తం, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు డికే నాయి, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్లు సవారి సత్యం, రుద్రారం సత్యం, బీసీ సమాజ్ దేవరకద్ర కన్వీనర్ శేఖర్, అరకటి సంఘం నాయకులు శ్రీనివాస్, సాగర సంఘం జిల్లా వై అధ్యక్షుడు ప్రనిల్ చందర్, బీసీ సభ్యులు రఘు విశ్వనాథ్, తిరుపతయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పనిచేసినాం, అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. కానీ 65% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు కేవలం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం వారు 3 నుంచి 4% లేని సామాజిక వర్గానికి గెలుపుకూరాలన్న ఒక నెపంతో ఈనాడు వాళ్ళన్నీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీసీలు అందరం కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం. పొలిటికల్ పార్టీల మీద మా ఇంటెన్షన్ ఒకటే, దయచేసి ఇప్పటికైనా పంతా మార్చుకోవాలి. చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు మరొకసారి ఆలోచన చేయాలని, చేయనట్టయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ప్రతినిధులతో అందరితో కూడా మేము మాట్లాడుతున్నాం. వారి యొక్క కోరిక మేరకు బీసీ సమాజ్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము బరిలో ఉంటాం. మా విద్యార్థుల్లో అంతరిక్ష విషయాల పట్ల అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రోత్సహించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి నారాయణ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఎస్ఆర్ నగర్ నారాయణ పాఠశాల నుండి ఎన్ఎస్ఎస్ కాంటెస్ట్ లో చానస్య, సత్య, కిరణ్మయి, వెంకట సాయి, శౌర్యనాథ్, మోహన సాయి, అమన్, లక్ష్ అనే ఈ విద్యార్థులు నాగరికతను అంతరిక్షంలోకి తరలించడం కోసం పరిశోధించి తయారు చేసిన దికాషిత్ హబ్ అనే ప్రాజెక్టు ఎన్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఎంపిక చేయబడింది. ఈ సందర్భంగా డీజీఎం గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు మోహర్ ఉనిసా గారు, విద్యార్థులను మరియు కాంటెస్ట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న శివచరణ్ గారిని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల శివారులో మెదక్ రహదారి పక్కనే దాదాపు 25 గుంటల భూమి అక్రమ లేఅవుట్ చేసి కడిల్ పాతిన విషయం తెలిసి అగ్రికల్చర్ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లుగా నిర్వహిస్తున్నట్టు తెలిసిన వెంటనే స్పందించిన స్పెషల్ ఆఫీసర్ ఈవో వెంకట్రాములు, ఎంఆర్ఓ గ్రేసీబాయ్ అక్కడికి చేరుకుని అక్రమంగా చేసిన కడిలను తొలగించడం జరిగింది. మరి మాట్లాడుతున్నా
ఏంటిది పరిస్థితి ఇక్కడ మాకు గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్రత్యేక అధికారి గారికి కూడా ఎలాంటి సూచనల మేరకు చేయకుండానే కడీలు పాతడం జరిగింది. అది గుంటల్లాగా కడీలు పాతేసి లేఅవుట్ లేక ఏర్పాటు చేసుకొని అక్రమంగా గుంటల్లాగా అక్రమంగా చేసి ప్లాట్ల లెక్క చేసి అమ్ముకోవడం జరుగుతుంది. అందుకు గాను మాకు తెలిసిన వెంటనే వచ్చి ప్రత్యేక అధికారి మరియు నేను వచ్చి ఆ యొక్క పాతినటువంటి కడీలను ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బందితో ట్రాక్టర్ ద్వారా తొలగించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ఇచ్చే పెన్షన్ సొమ్మును 3వ తేదీ వచ్చినా కూడా లబ్ధిదారులకు చేరవేర్చలేదని, తక్షణమే పెన్షన్ సొమ్మును సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని, వృద్ధులు వితంతువులు పెన్షన్ డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేడు పెన్షన్ సొమ్మును సెక్రటరీ ద్వారా ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేయాలని నక్కపల్లి మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1వ తారీఖున పెన్షన్ అమౌంట్ అందించే వాళ్ళమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడు తాతారావు, అడ్డూరి లావరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమనంటే పెన్షన్ని 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ని 3వ తారీఖు వచ్చినా సరే ఇంకా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీ మీద మరి ఉమ్మడి జనసేన బీజేపీ మీద తోసేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా అమౌంట్ రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టిన సంగతి మరి అందరికీ తెలుసు. మరి అలాగే మా డిమాండ్ ఏంటంటే మరి పెన్షన్ ఈ రోజు రేపు ఇస్తారన్నారు. మరి ఎవరైతే ఆ రోజు వాలంటీర్తో ఎలా ఇప్పించారో వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వద్దని చెప్పింది. కాబట్టి చాలామంది స్టాఫ్ ఉన్నారు సచివాలయ స్టాఫ్ సెక్రటరీని మరి ఇంటింటికి పంపించి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు 3వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు కూడా పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఇది ఆనాడు మా ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ తారీఖునే ఇచ్చే సందర్భం ఉండేది. కేవలం వాలంటీర్లు ఒక ఓటర్ తారీఖుని ఇంటి పట్టుకెళ్ళిస్తున్నామని పేరు తప్ప ఆ రోజు ఈ రోజు కూడా 200 రూపాయలు 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2000 రూపాయల పెన్షన్ని 3000 5 సంవత్సరాల్లో చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాబోయే కాలంలో మేమైతే డెఫినెట్గా ఒక్కొక్కరికి కూడా 4000 పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు 3, 4 తారీఖుల్లో రేపెల్లుండి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎండోవర్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆయనకి మెమోరాండం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా నాయకులు గత తెలంగాణ ఉద్యమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తీసుకొచ్చినటువంటి డిమాండ్స్ లో భాగంగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఏర్పాటుకై కూడా ఉద్యమించాలని తెలియజేశారు. ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం కాకుండా విదేశీ విద్య కూడా ఉచితంగా నుంచే ఒక డిమాండ్ కూడా తీసుకుంటే బాగుంటుందని సూచన చేశారు. ఎవరైతే అఘాయిత్యాలు పాల్పడరో వాళ్ళకి ఎమ్మటే శిక్షించాలి, ఉరి శిక్ష చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష వేస్తే వేరే వాళ్ళు కూడా భయపడి మహిళలంటే భయపడే విధంగా ఒక చట్టం అనేది తీసుకురావాలి. వీలైతే లేదంటే ఒకటి 16లో పెట్టైనా సరే మా మహిళల రక్షణ కోసం మాకు ఏదైనా కల్పించాలని నా విన్నపం అండి. ఇంకొకటి ఏంటంటే మన విదేశీ విద్య వేరు, విదేశీ విద్య వేరు. కాబట్టి మనం ఎంత చేసినా పిల్లల కోసమే. కాబట్టి ఉచితంగా విదేశీ విద్య ఒకటి కూడా ఇందులో యాడ్ చేస్తే బాగుంటుందని విన్నపము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే రానున్న ఎలక్షన్లు 2017 నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా నా తరఫున నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఏది కూడా అమ్మ అడగందైనా అన్నం పెట్టదు. కాబట్టి మనమందరి బాధ్యతగా మాకున్నటువంటి ఏదైతే 250 గజాల ఇళ్ల స్థలమే కానివ్వండి, మన ఫోరం తరపు నుంచి ఏవైతే డిమాండ్స్ మనం పెడుతున్నామో ఆ డిమాండ్స్ ని అనుక్షణం అనునిత్యం ఇదివరకే అసెంబ్లీ నియోజకవర్గాలను మనం పనిచేసినాం, అన్ని నియోజకవర్గాల్లో పనిచేసినాం. మనం చేసిన బీజేపీ నల్గొండ పార్లమెంటు విజయ సంకల్ప మహాసమ్మేళన కార్యక్రమంలో నల్గొండ పట్టణంలోని గంధవారిగూడెం జీఎం కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి బెల్గాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మరియు నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వారసత్వ రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని,
6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్నారని పార్లమెంటు ఎలక్షన్స్ లో ఓడించి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 17కు 17 పార్లమెంటు స్థానాలను గెలవబోతుందని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ గెలుపుకు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ వారసత్వ రాజకీయాలని కూకటి పేర్లతో పెగిలించినప్పుడే, కాంగ్రెస్ ముక్తు భారత్ చేసినప్పుడే ఈ దేశం విశ్వగురు అయిందని చెప్పిండ్రు. అవునా కదా? ఈ రోజు విశ్వగురు, మన భారతదేశం విశ్వగురు కావాలన్నా, మోడీ గారి సంకల్పం వికసిత భారత్ కావాలన్నా, తొందరలో మన భారతదేశం అన్ని దేశాల కంటే నెంబర్ 1 కావాలన్నా ఈ రోజు 5వ స్థానానికి వచ్చినాం. మళ్ళా 1వ స్థానానికి రావాలంటే దొంగలు వస్తే 5 తప్పలా ఏం చేస్తారు? దొంగలు వస్తే స్కాములు, స్కీములు, ఎన్ని స్కాములు ఉంటాయి. మనం అంత ముందు పేపర్ ఓపెన్ చేస్తే స్కామ్, పేపర్ ఓపెన్ చేస్తే ఏ నుంచి చెట్టు దాకా మీరు ఏ లెటర్ తీసుకుంటే ఆ లెటర్కి 10 స్కాములు చేసారు. కానీ ఈ రోజు 10 సంవత్సరాల పాలనలో ఏ రోజన్నా ఒక అవినీతి అనేది ఇంత నాయకులను మోడీ గారి దృష్టిలో ఎవరైనా చేయడానికి, వినడానికి భయపడతారా లేదా? ఈ రోజు ఎంతలో నాయకుడైనా జైల్లోకి పోవాల్సిందని చెప్పి బుల్డోజర్ ముఖ్యమంత్రులు వచ్చారు మనకి. అవునా కదా? ఏదన్నా అరాచకం చేయాలన్నా, ఏదన్నా చేయాలంటే భయం అవుతా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు అయితే మమ్మల్ని జైల్లో వేస్తే సుఖంగా బయటకు వస్తే మా పని కథ అంటా ఉన్నారు. అంటున్నా లేదా? ఈ రోజు ఇన్ని రకాలుగా మనం భారతదేశాన్ని ఇంత గొప్పగా చేస్తా ఉన్నాం. అట్లాంటిది అందుకే ఈ రోజు జనం కూడా ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి మనం ఓటేయాల్సిందే అయింది. నువ్వు పోయి ఇంకొక ఆయన అడిగి తీసుకొచ్చినంత మాత్రాన మన పరువు తగ్గుతాయన్నా? తగ్గదు కదా. అందుకే చెప్తా ఉన్నా, మీరు ప్రతి ఊర్లో బీఆర్ఎస్ కార్యకర్తల్ని అందరిని అడగండి. దయచేసి ఇది మంచి సమయం, మళ్ళా ముందు రాదు. ఈ రైలు ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు ముందొస్తే వాళ్ళకి మంచిది. మీరే సర్పంచులు కండి. మీరు మీ ఎన్నుకుంటాం. భారతీయ జనతా పార్టీని ఈ జెండా ఎగరేసేటట్టు ప్రయత్నం చేస్తాం. నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేద్దామని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్తారా మరి? అందరినీ పిలుస్తారా మరి? అందరినీ పిలవాలి. ఎందుకంటే మనం నలుగురు ఉంటే పార్టీ సరిపోదు. మనం 50% పెరగాలి. మన దృష్టి అంతా 50% ఓట్ల మీద ఉండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు బ్రహ్మరథం పట్టిన నర్సీపురం ప్రజలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి నర్సీపురం ఇచ్చేసిన విజయచంద్రకు మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన నర్సీపురం ప్రజలు అశేష జనవాహిని మధ్య ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుకుంటూ నర్సీపురం వీధిలో ప్రచారం నిర్వహించిన విజయచంద్ర కని విని ఎరగని రీతిలో విజయచంద్ర విజయడంకా మోగిస్తారని తెలిపిన ప్రజలు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరవీరుడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా జనగామ జిల్లాలోని తన సొంత కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య డప్పు డోళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కురుమ కుల సోదరులు పాల్గొన్నారు.
ఉన్నప్పుడే గొడ్డలి చేతబట్టి ఆ గడిలో కుదరటి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాటటువంటి దొడ్డి కొమరయ్య గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడం ఈ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు. ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండి అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు. ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ, ఆ రోజు అన్నకు ఉన్నటువంటి ధైర్యం, ఆ దొరలకు ఎదుటి పోరాటమైనటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్లీ దొరల పాలన విముక్తి చేసినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సీ రెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం. ఆ దొరకు ఎదుర్కోవాలంటేనే భయపడేటువంటి రోజులు. అలాంటి దొరను ప్రాణతోలి ఈ ప్రాంతం ప్రజాపాలన తెచ్చినటువంటి ప్రజాపాలనలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దొడ్డి కొమరయ్య చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాల్సిందే. ఈ కడవెండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం, ఆ సినిమా షూటింగ్ లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు, ఈ ప్రాంతం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. ఇలా చాలా పెళ్లిళ్ళున్నాయి, 30 పెళ్లిళ్ళు ఉన్నాయి. అందులో 10 పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యి ఈ దొడ్డి కొమరయ్య ఈ గ్రామంలో పుట్టినంటే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేసుకుందో. ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం, దానికి మేమంతా రావడం అదృష్టంగా భావిస్తూ, ఇదే పోరాట పటిమతోటి గత 10 సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశయంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయువులతోటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పాలన అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేత ఎన్నుకోబడ్డాం. కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కొమరయ్య వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అంత దూరం నుంచి అన్ని పనులున్నాయి వచ్చినాం. కాబట్టి మీరందరూ స్వాగతించి ఆస్వాదించినందుకు పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అఖిల్ అకాల మరణానికి తీవ్ర కలత చెందిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక మకరంపురంలో వారి నివాసంలో కుటుంబ సభ్యులను, వారి తల్లిదండ్రులను, పిల్లలను కలిసి కన్నీటి పర్యవంతమయ్యారు. పార్టీ కోసం కష్టపడిన అఖిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహిన్స్, టీపీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజ్ మహ్మద్ అమీర్, ఇమ్రాన్, షహబాజ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. గొల్లప్రోలు గ్రామంలో అతి పురాతనమైన సీతారామస్వామి వారి దేవస్థానం ఇష్టాలయం గొల్లప్రోలు బి ఎస్టేట్ జమీందార్ విప్పర్ల గోత్రములు మహారాజశ్రీ రాజారపు వెంకట మర్మ, మహిపతి పుష్ప, సూర్యరావు బహదూర్ వారిచే ప్రతిష్ట దాగించబడి సీతారామస్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం 2000 నాటి చరిత్ర కలిగిన ఈ మహాలయం ఏప్రిల్ 27, 2016 ఉదయం 10:28 మూల నక్షత్ర యుక్త మిథున లగ్నం నందు సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నూతన నిర్మాణం చేసి ఈ వైకాస్ ఆగమ సంయుక్త ప్రకారము ప్రతిష్ట గాయించబడింది. ఇది అతి పురాతనమైన దేవాలయం. 2000 పైన మళ్ళీ ఇది నూతనంగా ఎందుకు పడింది? ఈ దేవాలయం ఎక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికి మహారాజశ్రీ పేకెటి నాగేశ్వరరావు గారు వారి పుణ్య దంపతులు
రామమణి గారిచే శంకుస్థాపన జరపబడింది. కావున ఇక్కడ చాలా సుఖ సంతోషాలతో శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఈ కళ్యాణ మండపం మొత్తం అయిన ఖర్చు అంతా నాగేశ్వరరావు గారు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఎస్ఎస్ అనే అంతరిక్ష అభివృద్ధికి ఎస్ఆర్ నగర్ విద్యార్థుల ఎంపిక. పేటలో అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపిన స్పెషల్ ఆఫీసర్ ఈవో వెంకట్రాములు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం. అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.